బలమిచ్చేది నిశ్చలమైన మనసిచ్చేది శోధన జయించు బలమిచ్చేది ఉన్నత స్థలములపైన నిలిపి నాకు విలువను సమకూర్చేది ఉన్నత స్థలములపైన నిలిపి నాకు విలువను సమకూర్చేది జయ జీవితమును రుచి చూపించి విజయము పైన కాంక్ష పెంచేది యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం నిన్ను నమ్మి నడచిన భూమిలో సంతోషం నిరీక్షించి నిలిచిన దివిలో అమరత్వం నిన్ను నమ్మి నడచిన భూమిలో సంతోషం నిరీక్షించి నిలిచిన దివిలో అమరత్వం నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం నీవే నా రక్షణ స్తోత్ర గీతం నీ ఆత్మలోని నిత్య జీవ సంగీతం
శారోను పుష్పమా శూలం నీతి శాలేము రాజుకు ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి ఊహాగానాలు నీ రూపమై ఉర్రూతలాడెను నీ రాజులో ఊహాగానాలు నీ రూపమై ఉర్రూతలాడెను నీ రాజులో మమ్మల్ని ప్రభా పోషించుచున్న దేవుడు కాపాడుచున్న దేవుడు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ప్రభా నీ ఆశీర్వాదం ప్రభా మా కుటుంబాలపై ఉంచు ప్రభా ఆయన దినదినము ప్రభా నీ కృప అధికం చేయొచ్చు ప్రభా ఆయన నీ కృప మహాదైశ్వర్యించు ప్రభా మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ప్రభా ఉంచుచున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా మేమేమై ఉన్నాము కేవలం నీ ఉచితమైన కృప వల్లే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఆయన నీకు అయిన వారిని ప్రభా దరిద్రమైన మమ్మల్ని ప్రభా న్యాయనిధికు ప్రభా రక్షించుచున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం లేవనెత్తుతున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా
ఆయన ప్రభావితమైన ప్రేమించిన ప్రభా ఆయన వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి తండ్రి ఇదిగో ప్రభు చక్కని కుమార్తెను ప్రభావ దయచేసిన దాన్ని కనిపిస్తూ ఉంటారు ప్రభా ప్రభా వారి వయస్యందును జ్ఞానమందును పెద్దల దయ మనుషుల దయను దేవుని దయను వర్ధిల్లడానికి సహాయం చేస్తాను నీకు వందనాలు ప్రభా ఆయన పెద్ద కుమార్తెను ఆశీర్వదించారు ప్రభు నీకు వందనాలు ఆయన ఇదిగో ప్రభా చిన్న కుమార్తె ప్రభా జాస్మిన్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఇదిగో నా ప్రభా బాల్యతను అంతా నీ కృపను ఆ బిడ్డకు దయచేసి ప్రభా ఆయన యవన దశలో ప్రవేశించడానికి నాయన నువ్వు కృప చూపిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఆయన ఆ బిడ్డకి ఇచ్చిన ప్రభా ఎదుగుదలను బట్టి వృద్ధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఈ వాక్యం సర్వీసు ప్రభా నేను వృద్ధిలోనికి తేగ నువ్వు పెరిగి ఆభరణ భూషిత్రాలు వైద్యులని నీ వాక్యం సర్వీసు ప్రభా ఆయన నువ్వు ఆశీర్వదించడం వల్ల దీవించడం వల్ల ప్రభా ఆయన ఇదిగో ప్రభా వయస్సులో ఎదగటానికి సహాయం చేస్తావు నీకు వందనాలు ప్రభా ఆయన ఇదిగో ప్రభా బాల్య దశ ముగించుకుని ప్రభా యవన దశలో ప్రవేశించింది ప్రభా నీకు వందనాలు ప్రభా ఈ యవన దశలో ప్రభా ఎలా ఉండాలో ఏ రీతిగా నడుచుకోవాలో ఏ రీతిగా ప్రవర్తించాలో ఎవరితో ఏ విధంగా మెలగాలి ఆ జ్ఞానం కూడా దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా ఆయన జ్ఞానం ఎదగడానికి సహాయం చేయడానికి నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు ఆ బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా ఆయన శిరస్సు మొదలు కాలు వరకు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి శక్తిని బలాన్ని దయచేయండి ఆయన అన్ని అవయవ సక్రమం పెరగడానికి సహాయం చేయండి నీకు వందనాలు ప్రభా నీకు వందనాలు ఆయన ఇదిగో ప్రభా ఈ సందర్భంగా ఆయన వచ్చిన ప్రభా ఆయన నీ సేవకులను ప్రభా బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకో ప్రభా ఆయన మమ్మల్ని అందరినీ ప్రభా ఒక చోటుకు చేర్చినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా ఆయన ఈ శుభ సందర్భంగా ప్రభా ఆయన ఇదిగో ప్రభా బిడ్డను ఆశీర్వదిస్తూ ఉండగా ప్రభా ఆయన నీ బిడ్డ పని ఆశీర్వాదం చెల్లులు కుమ్మరించమని ప్రార్థిస్తా ఉన్నాం ఈ సందర్భంగా వచ్చిన బంధుమిత్రులందరినీ కూడా ఆశీర్వదించిన వారి కుటుంబాలను ఆశీర్వదించి ప్రభా నీ కృపలో వారి భద్రపరచండి ఆయన వారి మనసు రక్షణ వారి కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ సమయంలో ప్రభా నీ దాసులు ప్రభా ఆయన కొన్ని మాటలు ప్రభా ఈ సందర్భంగా చెప్తుండగా ప్రభా నీ దాసులను అభిషేకించండి ఆయన నీ మాటలు ప్రభు నీ దాసు నోట ఉంచి బలపరచుమని మీరే మహిమ గంట ప్రభావం పొందుకోమని యేసునామమున ఈ సమయంలో 28 రెండు కీర్తనలు మనం చదువుకున్నామండి దయచేసి చదవాలని మనం చూస్తున్నాం. దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు కష్టార్జితమైన ఆహారము తినిచుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వాడికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబులు కొద్ది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకితో నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ బోసులకు పల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగును చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. పరిశుద్ధ వాక్యం ప్రభు మన ఇంట్లో దీవించుగాక. బిడ్డారా, మరి మీ మధ్యకి రావడం ఎంతో సంతోషకరం. మనందరినీ కూడా దేవుడు చక్కగా ఏర్పాటు చేసుకుని గృహానికి తరలించిన ఈ శుభ సమయంలో మేము కూడా మీతో పాలుపోకులు దయచేసి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి కుమార్తె జాస్మిన్ బట్టి మనందరూ వచ్చి ఉన్నాం. ఆ బిడ్డను దేవుడు జ్ఞాపకం చేసుకుని బాల్య దశ నుంచి యవన దశకి ఆ బిడ్డను నడిపించిన దాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగిందిగా. ఈ రెండు మాటలు చెప్పి ప్రార్థన చేసేద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే ఇల్లు అంటే ఇద్దరు భార్యాభర్తల మీద ఆధారపడి ఉండేది ఇల్లు. 4 గోడలు ఉండి లేకపోతే ఏదో స్లాబ్ వేసుకుంటే ఇల్లు కాదు, కానీ ఒక కుటుంబం అంటే భార్యాభర్తల మీద ఆధారపడి ఉండేది ఇల్లు. ఆ ఇల్లు యెహోవా కట్టించాలి. దేవుని చిత్త ప్రకారంగా భార్యాభర్తలను దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి సంతానము అభివృద్ధి చేయాలి అని ఇక్కడ కనబడుతూ ఉంది. చూసినట్లయితే ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు.
మనం విత్తనం వేసి మర్చిపోతే అది ఎలాగైతే భూమిలో నుంచి పైకి వస్తుందో అలాగే ప్రియులు నిద్రించుచుండగా దేవుడిచ్చేటువంటి బహుమానము, ఆ గర్భఫలము దేవుడిస్తూ ఉన్నాడు కనుక అది ఎదిగి పెద్దదవుతుందని ఇక్కడ కనబడుతూ ఉన్నది. చూసినట్లయితే గర్భఫలము కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చేటువంటి బహుమానము. ఈ బహుమానము నేను ఎక్కువ చెప్పాలని ఆశపడలేదు, కానీ ఎవరైనా మన గిఫ్ట్ ఇచ్చినట్లయితే ఆ గిఫ్ట్ని అని ఈ వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చిన్న వాక్యం చెప్పుకుందామండి, చెప్పుకుని చేసుకుందాం. చూసినట్లయితే ఎస్ఐ గ్రంథంలోకి వెళ్ళి ఒక్కసారి 60వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఎస్ఐ గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనం. ఆయన రక్షణ ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేస్తున్నాడు, నీతి అని పైబట్టను ధరింపచేస్తున్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని ఆత్మ బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్న. దేవునికి స్తోత్రం. ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే యెహోవాను బట్టి మహానందం. ఈ దినాన్ని పైబట్టను దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు, పెద్దది చేశాడు కనుక ఈ దినాన్ని పుష్పత అయింది కనుక, రవిసనాలు అయింది కనుక ఒక మంచి బట్టను ధరింపు చేస్తారు. పెండ్లి కుమార్తె ఈ దినాన్ని ఆమె ఎవరంటండి? పెండ్లి కుమార్తె. మనం అందరూ చూస్తున్నాం ఈ పెండ్లి కుమార్తెకి దేవుడు నీతి అనేటువంటి కైవస్త్రం ఇచ్చినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. త్వరగా వెళ్ళిపోదాం. రెండో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళి 16వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుకుందామండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 4వ వచనం నుంచి. నీ జనన విధానం చూడగా నీవు పుట్టిన నాడు నీ నాటి సూత్రము పోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ పనులలో ఒకటేనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ అందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయిను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీవు రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నీవు ఎదిగి పెద్దగానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థలములు ఏర్పడలేదు, తల వెంట్రుకలు పెరిగేది. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేది కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తర్వాత చదువుతుంది. ఇక్కడ కనబడుతుంది ఏంటంటే తాను జన్మించినటువంటి రీతి, తల్లి అయినను తండ్రి అయినను ఆ జన్మముల గురించి మనకి కొంతమట్టుకే తెలుసు, కానీ దేవునికి సంపూర్ణంగా తెలుసు. దావీదు మహారాజు అంటాడు ఏంటంటే నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను అని కనబడుతూ ఉంటారు. ఈ దినాన్ని చూసినట్లయితే ఆ యొక్క రక్తములో పొల్లుచున్నటువంటి బిడ్డను దేవుడు చూసి దీవించి ఎదగమని ఆ బిడ్డతో శాసించినట్లుగా కనబడుతూ ఉంది. అయితే చూస్తే నీ రక్తంలో నీవు పొల్లుచు ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొల్లి ఉన్నాను బ్రతుకుమని నీతో చెప్పి తిని. రక్తంలో పొల్లి ఉన్నప్పటికీ కూడా మనం దేవుడు మనల్ని బ్రతకమని దీర్ఘాయుస్సుని ఇచ్చినట్లుగా కనబడుతూ ఉంది. అదే చూసినట్లయితే ఇంకా చూసినట్లయితే మరియు నేల నాటిన చిగురు వృద్ధి అయినట్లు నిన్ను వృద్ధిలో నీకు తెచ్చుతని. మనం మొక్క వేస్తున్నప్పుడు ఆ మొక్క పెరిగి పెద్దదై ఎలాగైతే ఆకులు వేసుకుంటూ వస్తాదో అలాగే చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ఆ ఉగ్గు పాలు పోసి నడిపించినప్పటి నుంచి, చెయ్యి పట్టుకుని ఆ మార్గంలో నడిపించినప్పటి నుంచి కూడా దేవుడు తనను చూసి తనకు అన్ని విషయములలోనూ కూడా ఆయన
ఆదరించి గణపరిచినట్లుగా కనబడుతుంది. మనం అనుకుంటాం మన బిడ్డల కోసం ఎన్నో కష్టాలు పడి పెంచుతున్నామని మనం తలస్తాం, కానీ అది కరెక్ట్ అయినటువంటిది కాదు. కానీ దేవుడే తన బిడ్డలను పోషిస్తూ ఉంటాడు, తన బిడ్డలను పెంచుతూ ఉంటాడు. ఎందుకైతే దేవుని నామం పేరట ఆ బిడ్డ పుట్టింది కనుక. ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చినటువంటి బహుమానం కనుక, ఆయన విమోచించినటువంటి బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు కనుక, ఆ బిడ్డల యొక్క సంతానమును తన సంతానంగా, తన బిడ్డలుగా దేవుడు చూస్తూ ఆ యొక్క ఎలాగంటే మొక్కను పెంచున్నట్లుగా ఆ బిడ్డను పెంచుకుంటూ ఇంతవరకు వచ్చినట్టుగా మనకి కనబడుతూ ఉంది. ఇంకా చూస్తున్నట్లయితే నీవు ఎదిగి పెద్దదానివై, చదవమా, ఆభరణ భూషితురాలువైతివి, దిగంబరివై స్థానములు ఏర్పడింది. ఇక్కడ కనబడుతూ ఉంది ఏంటంటే నీవు పెద్దదానివైతివి, ఆభరణాలు ధరించుకోవటానికి అన్ని యుక్త వయసు వచ్చింది, నీకు ఇప్పుడు స్థనములు ఏర్పడ్డాయి కనుక నీకు వస్త్రము కావలసినటువంటి సమయం వచ్చిందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చూసినట్లయితే తల వెంట్రుకలు పెరిగను, మనిషి పెరుగుతూ ఉన్నప్పుడు తల కూడా పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది, సమస్తము పెరుగుతుంది అని ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఇంకొక మంచి మాట దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా చిత్తము పుష్టించు ప్రాయం నీకు వచ్చింది. దేవునికి స్తోత్రం. కన్యక ఎప్పుడు ఇష్టము పుట్టిస్తుందంటే తాను పెరిగి పెద్దదైన తరువాత కన్యకను చూసినప్పుడు అందరికీ కూడా ఇష్టపూర్వకంగా ఉంటారు. చిన్నప్పుడు పుట్టినప్పుడు వంకర కాళ్ళుగా ఉంటాయంట, కానీ పెద్ద దిగిన తర్వాత వయసు వచ్చిన తర్వాత ఏమవుతాయి, వంకర కాళ్ళని నిదానం అయిపోతాయట. ఆ స్థానములు లేకపోతే ఆ యొక్క వయసు వచ్చిన తర్వాత ఆ బిడ్డను చూస్తున్నప్పుడు ఎంతో ముచ్చటగా ఉంది కనుక దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నేను వివాహం చేసుకోవాలి, నేను లేకపోతే నేను చేసుకోవడానికి అన్ని విషయాలలోనూ నువ్వు ఎదిగి ఉన్నావు అని చెప్పేసి బిడ్డతో మాట్లాడినట్లుగా ఇక్కడ కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా చూసినట్లయితే కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. దేవునికి స్తోత్రం. పెండ్లి చేసుకోవటం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తులతో ఆయన రక్తములో కడగబడిన వారమై ఆయనతో పెండ్లిలో లేకపోతే సాంగత్యంలో లేకపోతే ఈ యొక్క విందులో ఉన్నటువంటి వారిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని మనం చూసినట్లయితే జాస్మిన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన యొక్క బాల్య దశ నుంచి కాచి కాపాడి అన్ని విషయములలోనూ ఆదరించి గణపరిచి ఈ దినాన్ని ఒక స్థితిలోకి, యవ్వన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రికలో మన పిల్లలకు మాట చూద్దామండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలను మనం చదువుకి ముగించుకున్నాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. నీవు యవ్వనమును బట్టి ఎవరి చేతను నువ్వు తృణీకరింపబడకూడదు. మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని విషయాలను పెరిగి పెద్దదానివై చాలా సంతోషము. నీ తల్లిదండ్రులకు నువ్వు ముద్దుల పుత్రికవు, నీ తాతగారికి నీకు ఇష్టమైన పుత్రికవు, మీ వారికి అందరికీ ఎంతో ప్రియమైన పుత్రికవు. కానీ నీవు ఇక నుంచి పెద్దదానివయ్యావు కనుక, నీ యవన దశలోనికి నీవు వచ్చావు కనుక ఎవరి చేతను కూడా తృణీకరింపబడకుండా నీవు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి ఎలా ఉండాలంటే మాట్లాడినప్పుడు నీవు అందరితోటి మంచి మాటలు మాట్లాడాలి. ఇక రెండోదమ్మా చదవండి. ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు విశ్వాస జీవితానికి సరిపోయిన రీతిగా నువ్వు నడవలసి ఉన్నది అని కనబడుతూ ఉన్నది.
ఆదికాండం 24 చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ కన్యక చాలా చక్కనిదంటండి. దేవునికి స్తోత్రం. చదువుతారమ్మా? ఆదికాండం 24 కనబడుతున్నది. చిన్నది మిక్కిలి చక్కనిది. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు చక్కగా ఉండాలని, నువ్వు రెబకావలి ఉండాలని, అన్ని విషయాల్లోనూ యోగ్యురాలుగా ఉండాలని, ఆ చక్కదనం గురించి దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యోగు గ్రంథం 42:15 రెండవదిగా సౌందర్యముతో పాటు బుద్ధిమంతులు. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలమ్మా? బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 144:12 చూసినట్లయితే అక్కడ ప్రార్థించేటువంటి బిడ్డలు. దేవునికి స్తోత్రం. శాస్త్రమ్మా, దేవునికి స్తోత్రం. నగరులకై చెక్కినటువంటి మూల స్తంభాలుగా ఉంటూ ఉన్నారు. మంచి అందగతులుగా, సౌందర్యవంతులుగా, జ్ఞానవంతులుగా, దేవుని కోసము ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండాలి అని కనబడుతుంది. అపోస్తల కార్యాలు 12:13 చూసినట్లయితే అక్కడ ఒక కన్యక కనబడుతూ ఉంది. ఆ కన్యక దేవుని యొక్క సువార్తను ప్రకటించేదిగా ఉంది. నీకు అందం ఉంది, మంచిదే. సౌందర్యం ఉంది, మంచిదే. బుద్ధి ఉంది, మంచిదే. జ్ఞానం ఉంది, మంచిదే. కానీ దేవుని కోసం కూడా నువ్వు పాటు పడవలసినటువంటి అవసరత నీపైన ఉంటుంది. నువ్వు అన్ని విషయాలలోనూ ఇప్పుడు ఇంతవరకు చిన్నదానిగా ఉన్నావు, ఇంతవరకు తండ్రి చేయి పట్టుకుని నడిచావు, ఇప్పుడు పెద్దదానివయ్యావు. యుక్త వయస్సు నీకు వచ్చింది కనుక ఈ యుక్త వయస్సులో మరలా నీవు స్త్రీగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినను అన్ని విషయాలలోనూ క్రమమును ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినాన్ని చూసినట్లయితే మరి నీ యొక్క చూసి చూడండి. యెషయా గ్రంథం 46:4 దేవుడు మాట్లాడుతున్నాడంటే ముదుము వచ్చు వరకు దేవునికి స్తోత్రం. నీకు చిన్నతనము నుంచి నువ్వు రక్తంలో పొల్లుతున్నది మొదలుకొని నీకు యుక్త వయస్సు వచ్చి నీ యుక్త వయస్సులో నుంచి నీ వివాహమై నీ యొక్క మరలా నీ యొక్క కుటుంబము అంతా కూడా వర్ధిల్లుతూ ఉన్నప్పటికీ నీకు సహాయముగా ఉండి నీ ముదుము వచ్చే వరకు కూడా దేవుడు నిన్ను దీవించువాడు, ఎత్తుకునివాడు, నిన్ను ముద్దాడువాడు అని కనబడుతూ ఉంది. ఎందుకంటే దేవునికి లోబడి ఉండేటువంటి బిడ్డలపైన దేవునికి ఉండేటువంటి కృప, దేవునికి ఉండేటువంటి ప్రేమ, దేవునికి ఉండేటువంటి గొప్ప ఆనందం ఏంటంటే నీవు ఆయన చెయ్యి పట్టుకుని ఆయన మాట వింటూ ఆయనతో నడిచినట్లయితే జీవితాంతము నీ కొరకు దేవుడు తన ప్రణాళిక చొప్పున నడిపించనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని మనమందరం కూడా అవిడని దీవించవలసిన వారు వింటున్నాం, ఆశీర్వదించవలసిన వారు వింటున్నాం. మరి అలాగే మన జ్ఞాపకం చేసుకుని తులసిరావు గారిని, వారి సతీమణి ఏం పేరంటే అమ్మా? శ్రీవాణిని తులసిరావు గారిని జ్ఞాపకం చేసుకుని మరి వారిని ప్రేమించి దేవుడు వారిని దీవించి 2 కుమార్తెలను ఇచ్చినట్లుగా మనందరికీ బాగా తెలుసు. పెద్ద కుమార్తెని దేవుడు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలను కనపరిచాడు. 2వ కుమార్తె జాస్మిని బట్టి మనమందరం కూడి వచ్చాం. ఈ దినాన్ని ప్రత్యేకముగా దేవుడు తన యొక్క మరి ఇదిగో పుష్పదైనటువంటి సమయాన్ని బట్టి, పెద్దదైన దాన్ని బట్టి తన ఉండవలసినటువంటి స్థితిని, తల్లిదండ్రులు తను ప్రేమించి నడవలసిన స్థితిని కూడా దేవుడు మనకి వినిపించున్నాడు. ఆ బిడ్డను బట్టి మనము మన కుటుంబాల్లో కూడా మన బిడ్డలను కూడా సరైన రీతిలో పెంచి వారికి మంచి మాటలు నేర్పి ప్రవర్తనలోను ఎక్కడికి వెళ్ళినను దేవునికి లోబడి ఉండి బుద్ధిమంతులుగాను జ్ఞానవంతులుగాను వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామండి. జ్ఞానంతోను దేవుని యొక్క తెలివితోను సమస్త విషయాలు యోగ్యురాలుగా బిడ్డ జీవించినట్లుగా
ప్రియులు నాయన ఎవరు స్థితించడానికి చివరి సమయం నా ప్రభావితం నా తండ్రి నేను మరి ఇలాంటి ప్రోగ్రామ్ కుటుంబాలు పెట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను పెట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి సమయంలో నాయనతో తండ్రి సోదరులకు నాయన కుమారుడు నా ప్రభ మరి పురుషులని రాజ్యాన్ని ప్రేమించి నాయన ప్రభ మరి బిడ్డలు ఇచ్చారు ప్రభుత్వం వందనాలు నాయన పెద్ద కుమార్తె బిడ్డలకు వందనాలు బిడ్డలు దీవించారు ఆశీర్వదించారు మళ్ళీ తిరిగి నేను రెండో కుమార్తె విషయంలో నా తండ్రి నాయన ఇదిగో ప్రభ నీకు తండ్రి ప్రభ చూపించిన వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఇదిగో తండ్రి నాయన మరి బాల్యమైన కూడా నా ప్రభుత్వ పక్షాలతో నింపి నా ప్రభు మరి తిరిగి నాయన మరి ఎవరి ప్రాయం అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఇదిగో నా తండ్రి నా ప్రభ ఈ సమయం మొదలుకుని ప్రభావ తన జీవిత కాలం అంతా కూడా నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి నీ సన్నిధి పెడుతూ ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభ మరి నాయన ఎవరి కాలంలో ఈ విధంగా మరి నాయన మెరగాలంలో బిడ్డకు నిర్దేశించమని ప్రార్థిస్తున్నాను నాయన మంచి జ్ఞానము కలిగినటువంటి మనసుని మరి ప్రార్థిస్తున్నాను మా తండ్రి నాయన పెద్ద విధేయత కలిగినటువంటి మనసుని ఇవ్వండి అయా నీ అది భయభక్తులు నేర్పించండి ప్రభు నీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో ఎవరిని బట్టి ఎవరికి మీకు నింపకుండా కాపాడుకొని మీరు వాక్యం సెలవిస్తుంది వాటి జ్ఞానాన్ని బట్టి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు నాయన నా తండ్రి తన జీవిత కాలం అంతా కూడా నిశ్చితించేటువంటి బిడ్డగా వివరించండి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నాయన మరి సమయంలో నా తండ్రి కూడా వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు నాయన బంధుమిత్రులు నా తండ్రి రక్త సంబంధులు నాయన స్నేహితులు నా ప్రభ మరి ఈ యొక్క సమయంలో మరి ఇక్కడికి వచ్చి నా తండ్రి వారందరినీ కూడా మీరు జీవించండి అలాగే తల్లి దూరదేశంలో ఉన్నది నాయనని కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోవాలండి నాయన స్తోత్రాలు అలాగే అమ్మను బట్టి కాకి గారిని బట్టి నేను వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా దేవానికి స్తోత్రం నా తండ్రి కూర్చొని బిడ్డను తండ్రి నాయన మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన కృపా క్షేమంతో నింపండి ప్రభు నాయన తన జీవిత కాలం అంతా కూడా నమ్మకస్తురాలుగా ఉండి నీకు ఇష్టరాలుగా నీకు మహిళ తెచ్చిపెట్టగా నాయన బుద్ధి జ్ఞానమందు వివేకం కలిగిన ప్రభా నాయన తండ్రి జనదనము కూడా నా తండ్రి మనుషుల దయలో మీ దయలో నాయన బద్దీలు నట్టుకుని నా తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన దీర్ఘాయుష్మంతురాలుగా ఉంచి దీవించండి ఆశీర్వదించండి నాయన ఎంతో విద్యలో నా తండ్రి నాయన మంచి నా ప్రభావ విద్యార్థిగా మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను నాయన సమయంలో నా తండ్రి నాయన ఈ బిడ్డకు నాయన కృపయు క్షేమం నెమ్మది నెమ్మది నాయన ఈ జీవిత కాలం అంతా కూడా నాయన కృపతో నింపమని మీరే మహిళ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి ఏదైనా మేరకు నాయన సంతోషానికి ఆనందానికి నాయన కేవలం మీరు మాత్రమే కారణం దానిని ప్రేమించి ఇచ్చిన ప్రథమ సంతానమైన అక్కను బట్టి ప్రభా ఇదిగో నేను అత్తమ్మ మామని ప్రేమించి ఇచ్చిన భావగాన్ని బట్టి ప్రభా వారి ఇరువురికి ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తల్లి గర్భాన్ని నాయన పెండముగా జన్మించింది మొదలు ప్రభా ఆయన నేటి దినము వరకు నాయన ప్రతిదినము ప్రతి క్షణము నీ పరిపాప వలె కాపాడి నాయన మీరు ఇచ్చిన భద్రతను బట్టి కృపాక్షేమాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఆయన నాయన ఎన్నో అపాయాల నుంచి ప్రభా ఎన్నో రోగముల నుంచి ప్రభా ఎన్నో కీడుల నుంచి నాయన మీరు అనుదినము తప్పించి ప్రభా నాయన బిడ్డను వృద్ధిలోకి తీసుకొచ్చి ప్రభా ఈ దినమున ఆభరణ భూషితురాలను చేసినందుకు నీకు వందనాలు ప్రభా రక్తంలో పోలుచున్న బిడ్డ ప్రభా ఈ దినమున నాయన ఇలాగా ఆశీర్వదించబడిందంటే కేవలం నీ కృప మాత్రమే నాయన నీకు వందనాలు ప్రభా ఇదిగో తల్లిదండ్రులు కాపాడలేరు ప్రభా ఎవరినూ కాపాడలేరు ప్రభా అయా మీరు పట్టణమని కాపాడకపోతే దానికి కావలి కాయ వారి ప్రయాసం వ్యర్థము నాయన అయా మేము ఎంతగా దేన్ని భద్రపరచాలన్నది మా చేతిలో ఉండదు ప్రభా మీరు భద్రపరిచినందుకు నీకు వందనాలు మీరు వృద్ధిలోనికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభా మీరు ఆభరణ భూషితురాలు చేసినందుకు నీకు వందనాలు ప్రభా ఇది మొదలుకొని ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ముదిమి వచ్చే వరకు ప్రభా మీ అరిచేతిలో భద్రపరచండి ప్రభా దుష్టుడు ఏ రకంగా నాయన ముట్టకుండగా తాకుకుండగా ప్రభా నాయన మీ పరిశుద్ధాత్మ ముద్ర వ్యక్తిగా అనుగ్రహించండి నాయన తల్లి దూరానందు ప్రభా తండ్రి నాయన తన పనిపాట్లో తిరుగుతుండగా నాయన బిడ్డకు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రభా అన్ని విషయాల్లో కూడా మీ భద్రతను అనుగ్రహించండి ఎవరైనా తప్పగా తొలగిద్దని మీ వాక్యమే సెలవిచ్చింది కానీ ప్రభా ఆ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్టు ద్వారా ప్రభా మా నడకను సరిదిద్దుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రభా బిడ్డ నాయన ఎదుగుతూ ఉండగా నాయన మీ వాక్యానుసారంగా కూడా ఎదుగుతూ ప్రభా అనుదినము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభా తన జీవితాన్ని సరి చేసుకోవడానికి నాయన పెద్దల దయలను మనుషుల దయలను ప్రభా నేను అన్ని విషయాలు బిడ్డ వృద్ధి చెందడానికి సహాయం దయచేయండి నాయన ఇంతవరకు మీరు కాపాడారు నాయన భవిష్యత్ కాలం నాయన మీ దయగలిగిన చేతుల
చేతులకు అప్పగిస్తున్నాం, మీ అధికారానికి అప్పగిస్తున్నాం నాయన. బిడ్డను ప్రభా ఇదిగో నాయన పెద్ద తల్లి నేను ప్రభా నాయన ఇరువురిని మీ దయగలిగిన చేతులకు అప్పగించుకుంటుండగా ప్రభా అన్ని విషయాల్లో కూడా మీరే భద్రపరచమని నాయన. ముదిమి వచ్చే వరకు మీకు ఇష్టలుగా మీ ఎదుట నాయన నిందారహితులుగా జీవించి మీరు వచ్చి వారు మిమ్మల్ని ఎదుర్కొనే కృపను కూడా బిడ్డలకు అనుగ్రహించమని కూడి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలిగిన చేతులకు అప్పగించుకుంటున్నారు. మీరు చేసిన ప్రతి విధమైన మేలులను బట్టి నాయన సమస్త ఘనత మహిమ ప్రభావం మీ దయగలిగిన చేతులకు అప్పగిస్తూ ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా వెంకట్రావు గారు తాత గారు. ఆమేన్. తండ్రి భూమిని ఆకాశమును కలుగజేసినటువంటి నమ్మకమైన పరిశుద్ధమైన మా ప్రభువా, గతించినటువంటి కాలమంతట్లోనూ కూడా మమ్మల్ని అందరినీ కూడా రాజున తండ్రి నీ యొక్క హస్తాల చాటును భద్రపరిచి మంచి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి మమ్మల్ని కాపాడి రాజున తండ్రి ఇదిగో ఈ విధముగా మేమందరము కూడా ఈ శుభ సమయంలో మా బంధువులు మా ఆప్తులు మా రక్త సంబంధులు రాజున తండ్రి ఇదిగో ప్రభా వెంకట్రావు గారి యొక్క కుటుంబంలో మేము చేరి రాజున తండ్రి మిమ్మల్ని ఘనపరుచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి వందనాలు ప్రభా. రాజున తండ్రి వెంకట్రావు గారిని మన భార్యను మీరు జ్ఞాపకం చేసుకుని తనకిచ్చినటువంటి కుమార్తెలను బట్టి కుమారులను బట్టి రాజున తండ్రి కోడలను బట్టి అల్లుళ్ళను బట్టి మనవరాండను బట్టి వారి బంధుమిత్రులందరిని బట్టి మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో రాజున తండ్రి మీకు మరుగైనది ఏది కూడా లేదు. మీ నేత్రములు సమస్తమును కూడా చూస్తూ ఉన్నవి తండ్రి. ఓ ప్రభా, మేము రాజున తండ్రి మా తల్లి కడుపులో పిండమనై ఉండగానే మీ నేత్రములు మమ్మల్ని చూసెను రాజున తండ్రి. మేము పుట్టినప్పటి నుంచి మొదలుకొని రాజున తండ్రి ఇదిగో ఈ లోక యాత్ర ముగించు వరకు రాజా మీ హస్తములు మమ్మల్ని తాకుతూ మమ్మల్ని రాజున తండ్రి నడిపిస్తూ ఉన్నాయి. మీ కనుదృష్టి మేము చేస్తున్న ప్రతి పని మీద ఉన్నది రాజున తండ్రి. మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ యొక్క రాజు హస్తాల చాటును భద్రపరిచి క్షేమమునిచ్చి యోగ్యతనిచ్చి ఆయురారోగ్యములనిచ్చి నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నందుకే నీకు వందనాలు. ఈ సమయంలో రాజున తండ్రి రాజున వెంకట్రావు గారికి ఇచ్చినటువంటి రెండో కుమారుడు రాజున తండ్రి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకుని తులసిరావు గారిని వారి సతీమణి మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి చక్కని కుమార్తెలను రాజా జ్ఞానవంతులైనటువంటి రూపవశైన కుమార్తెలను ఇరువురిని మీరు అనుగ్రహించారు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో పెద్ద కుమార్తె రాజున తండ్రి మరి ఆ బిడ్డను బట్టి రాజు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞానవంతురాలిగా రాజున తండ్రి నువ్వు దీవించావు. యుక్త వయస్సులో ఉన్నది రండి ఇదిగో ప్రభా తన చెల్లి కోసమే కాదు తన కోసం కూడా ఈ మాటలు యోగ్యమైనవి ప్రభ. నీకు స్తోత్రం. యవ్వనమును బట్టి ఎవరును తృణీకరించకుండా తండ్రి వారు వెళ్ళినప్పుడు నువ్వు వచ్చినప్పుడు రాజా మంచి మాటలతోనూ మంచి ప్రవర్తనతోనూ రాజున తండ్రి నీ యందు ప్రభ పెరిగి పెద్దవారే నీ బోధలోను నీ శిక్షలను పెంచబడినట్లుగా వీళ్ళని దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు రాజున తండ్రి ఇది నాని ప్రత్యేకంగా నీ కుమార్తె జాస్మిన్ని బట్టి మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. నువ్వు యేస్కేలు గ్రంథంలో రాయించినట్లుగా రాజున తండ్రి రక్తములో పొలుగుతున్నటువంటి బిడ్డను ప్రభా నువ్వు చూసిన తండ్రి నువ్వు జీవించమని నీ జీవవాక్కును పంపించావు తండ్రి. ఆ బిడ్డ జీవించింది నా తండ్రి నీకు స్తోత్రం. చూస్తూ ఉండగా రాజున తండ్రి ఆ బిడ్డ రాజు యుక్త వయస్సు వచ్చినప్పుడు తండ్రి నువ్వు అలంకరణ చేస్తావు ప్రభ. నీకు స్తోత్రం. రాజన తండ్రి జ్ఞానముతో నింపావు తండ్రి. నీకు స్తోత్రం. ఇష్టము పుట్టించు ప్రాయము వచ్చినప్పుడు తండ్రి నువ్వు రాజన తండ్రి ఆ బిడ్డ ఎక్కడైతే అవమానపడతాదో అని రాజన తండ్రి అవమానము అందకుండా రాజన తండ్రి నువ్వు వివాహం చేసుకోవడానికి రాజన తండ్రి ఇష్టంగా చదివి దాని ప్రకారంగా నడుచుట వలన శుద్ధి చేసుకుంటారు కనుక ఇదిగో ఈ బిడ్డ రాజు యవనస్తురాలుగా నీవు చేస్తున్న దానిని బట్టి నీకు వందనాలు. ఈ శుభ సమయంలో నీ వాక్కుగా రాజన తండ్రి నీవు నీ
కుమార్తెతో మాట్లాడి జ్ఞానముతో నడవటానికి రాజా, తెలివితో నడవటానికి, యుక్తితో నడవటానికి, పెద్దల యందు గౌరవం ఉంచి చిన్నల యందు ప్రేమ ఉంచి రాజా నా తండ్రి ఇదిగో ప్రభా వెళ్ళిన చోటలను మర్యాద పూర్వకముగాను నీకు ఇష్టపూర్వకముగాను నడవటానికి పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి అన్ని విషయాలలోనూ యోగ్యురాలుగా ఉండినట్లుగా ఈ బిడ్డను మీరు దీవించండి ప్రభునికి స్తోత్రం. రాజున తండ్రి ప్రభా శిరము మొదలుకొని ప్రభా శిరుపాదం వరకు నీ ఎవరి రక్తమును ప్రోక్షించిన తండ్రి నీ కుమార్తెని రాజా బలపరచండి. రాజున తండ్రి జ్ఞానం ఇవ్వండి, బుద్ధినివ్వండి, రాజున తండ్రి తెలివినివ్వండి, ఆలోచననివ్వండి ప్రభా. విద్యందును బుద్ధి అందును జ్ఞానమందును ఆరోగ్యమందును పెరిగి నీకు ఇష్టరాలుగా ఉండినట్లుగా ఈ బిడ్డను మీరు దీవించండి ప్రభు నీకు స్తోత్రం. ఇది నాని రాజున తండ్రి కనినటువంటి తల్లి గారిని బట్టి మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. తండ్రి గారిని బట్టి మేము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. ఈ శుభ సమయంలో రాజుల తండ్రి బిడ్డలు చూడలేకపోయినప్పటికీ ప్రభా ఇదిగో రాజు నీవు మాత్రము బిడ్డల పక్షంగా దీవించి వారిని ఆశీర్వదిస్తున్నావు తండ్రి. వారి గర్భఫలానికను నా తండ్రి హెచ్చిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. ఇదిగో రాజా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రం. రాజు విదేశాల్లో ఉన్న తల్లి గారికి తోడై ఉండండి ప్రభు నీకు స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి నీకు స్తోత్రం. అవి పరిపాలనలో సహాయం చేయండి ప్రభా. అలాగే అమ్మమ్మ గారికి కూడా రాజు నా తండ్రి విదేశాల్లో ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ శుభ సమయం రాజునతని వారు చూసి రాజున తండ్రి ఇదిగో టీవీ ద్వారా లేకపోతే ఈ యొక్క టెలికాస్ట్ ద్వారా వారు చూసిన తండ్రి సంతోషించినట్టుగా మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు మీరు తెలియజేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి అది యొక్క అత్తలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మామూలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి బంధుమిత్రులను రాజులను మీ కృపా సమాధానములను మెండిగా మీరు కుమ్మరించండి తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో రాజు దినము మొదలుకొని తాను జీవించు దినములన్నీ కూడా ప్రభా కృపయు క్షేమము నీ కుమార్తె వెంటను వారి కుటుంబం వెంటను ఉండినట్లుగా దీర్ఘాయుస్తో మీరు దీవించండి ప్రభు నీకు స్తోత్రం. రాజా వయస్సులో పెరుగుతూ ఉన్న జ్ఞానమును దయచేయండి, విద్యను దయచేయండి. సమస్త విషయాలలోనూ రాజా జ్ఞానవంతురాలిగాను బుద్ధివంతురాలిగాను ఉండినట్లుగా మీరు దీవించి మహిమా ఘనత ప్రభావం పొందమని ప్రభా రాజున తండ్రి ఇదిగో ప్రభా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మేము దీవిస్తూ ఉండగా సియోనులోంచి నీ హస్తం చాచి నీ కుమార్తె జాస్మిని రాజా ప్రత్యేకముగా దీవించి తన తల్లిదండ్రులను తన బంధుమిత్రులందరూ కూడా దీవించి మహిమయు ఘనతే ప్రభావం మీరు ఆరోపించుకొని ప్రార్థన చేస్తున్నాం. రాజున తండ్రి నిశ్చితమైతే రాజున తండ్రి మరి బంధుమిత్రులు ఒక్కొక్కరిని కూడా మరొకసారి మీరు దర్శించండి ప్రభా. తల్లిదండ్రులు మీరు వరకు నీ ఆత్మాధ్వర్యములో మీరు జరిగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకున్నారని నమ్ముచు మీ ప్రియ కుమారుడును మా ప్రాణరక్షకుడైన యేసు క్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థన చేయుచున్నాము మా పరలోకపు తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు కుమారుడైన యేసు క్రీస్తుల వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎదుగో మన మధ్యన ఉన్నటువంటి జాస్మినికి తన కుటుంబానికి కొడు వచ్చిన మనకును సర్వలోకమున తన పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ఘనపరుషులు గాక. యేసు రక్తమే సాయి, రవేసు రక్తమే సాయి, రవేసు నామమున సంపూర్ణ విజయం కలిగి ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగుడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. రంగుల
అందాన్ని ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఎంత టాలెంట్ నేలపైన లేదోయ్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఇంతకాలం ఎవరు చూడలేదోయ్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఇంత టాలెంట్ నేలపైన లేదోయ్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఇంతకాలం ఎవరు చూడలేదోయ్. సారీగా నువ్వు గాని పాడితే గాన కోకిలైన గాయబవ్వదా. తగ్గదిమ్మే నువ్వు గాని ఆడితే నాట్య మయూరే అయినా ఊరు వదిలి పారిపోదా. హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్, ఆటకైన పాటకైన హనీ ఇస్ ద బెస్ట్. హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్, ఈల కొట్టి వెన్ను తట్టు హనీ ఇస్ ద బెస్ట్. క్రికెట్ బ్యాటే నువ్వు పడితే వికెట్ తిరిగే ఆట నీదిలే. ఫుట్బాల్ గేమే నువ్వు ఆడితే సెల్ఫ్ గోల్ వేసే స్టైలు నీదిలే. రన్నింగ్ రేసులో నిన్ను తిప్పితే విన్నింగ్ నంబర్ మార్చుతావులే. చదరంగానికి నిన్ను పంపితే తొక్కుడు బిళ్ళ ఆటే అనుకుని తొక్కి తొక్కి తాట తీస్తావే. హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్, గేమ్ కైన ఫేమ్ కైన హనీ ఇస్ ద బెస్ట్. హనీ ఇస్ ద బెస్ట్, హనీ ఇస్ ద బెస్ట్, ఈల కొట్టు వెన్ను పెట్టు హనీ ఇస్ ద బెస్ట్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో. ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా, దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము. లోన దండనగా జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు. అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కుండ పుటగా తుఫాను తెస్తివే. మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తొటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. వేలి నిండా నన్ను తీసి
పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల అల్లి బిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు నన్ను చుట్టుముట్టాయే నీ ఊహలే పుట్టలు నవేలు పెడితే చీమ కుట్టినట్టు నన్ను పట్టి కుట్టాయిలే